మాత్రం అటెండ్ అవుతున్నా బాగుంటుందని కోరుకుంటున్నాను. రైట్. రామూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామూర్తి గారు, అసలు ఎందుకు మరి పోలీసుల మీద నమ్మకం లేదు అని అనుకుంటున్నారు? వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నేను లాయర్స్ ని తీసుకువెళ్లాను నాతో పాటు అని అనుకుంటున్నారు. ఎందుకు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికైనా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా. మనందరికి తెలుసు, ఎందుకంటే మనం పూర్తిగా చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంలో వీళ్ళు చేస్తున్నది ఏంది, ఏ విధంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేది మొత్తం కంప్లీట్ గా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనే వాళ్ళ సర్పంచ్ సూసైడ్ చేసుకొని కంప్లీట్ గా ఈ రేవంత్ రెడ్డి బ్రదర్ చేయబట్టి రేవంత్ రెడ్డి చేయబట్టి చనిపోతా ఉన్నా అని చెప్పి ఏదైతే ఆయన సూసైడ్ నోట్ రాసుకున్నా కూడా దాని మీద స్పందించకుండా సాయి రెడ్డి చనిపోయినా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆ ఎఫ్ఐఆర్ పరిస్థితి ఏంటో తెలియదు. ఎందుకంటే కక్షపూరితంగా వివరిస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే విద్వేషం ఆక్రోశం ఉన్న వాళ్ళ మీద త్వరగా, అదే విధంగా మిగతా విషయాల్లో వీళ్ళకు అస్మతి వీళ్ళ మీద స్లోగా వీళ్ళు చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న లగచర్ల విషయంలో కూడా ఎమ్మెల్యేను ఎంత అత్యుత్సాహంతో అరెస్ట్ చేసిలో దాని తర్వాత వాళ్ళు కోర్టులో కొట్లాడి వాళ్ళు బయటకు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్ గా ఏ విధంగా అయితే కేటీఆర్ మీద ఎంత టార్గెట్ చేసి నడుస్తున్నారు, ఎందుకంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు 6 గ్యారంటీల పైన అనుమానంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజున కూడా జరిగింది ఏంటంటే ఏదైతే రైతు భరోసా విషయాన్ని వీళ్ళు పక్కదో బట్టి నీకు వెంటనే తీసుకొచ్చి ఇది ముందు పెట్టిళ్ళు. ఎందుకంటే రైతులకు ఘోరమైన మోసం చేసిళ్ళు. ఏదైతే వరంగల్ రైతు సంబంధించి మీటింగ్ పెట్టి ఇక్కడ కంప్లీట్ గా వరంగల్ కేంద్రం నుంచి 15,000 ఇస్తా అని అడ్డంగా ఈ విధంగా మొత్తం కంప్లీట్ ప్రజలను మోసం చేసి, అదే విధంగా రైతులను మోసం చేసి ఈ రోజు ఎందుకు అధికారంకి వచ్చిండో అర్థం అవ్వట్లేదు. అంతా ఇప్పుడు నేను ఏదైతే ఈ రోజు ఇక్కడ మంత్రి వారు కూడా రావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఏదైతే వరంగల్ సంబంధించిన పొంగులేటి శ్రీనివాస ఇన్ఛార్జ్ మంత్రి వీడికి వస్తే కూడా మేము ఓన్లీ రిప్రజెంట్ ఇద్దామని మేము తయారైనాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే రైతుకు సంబంధించి ఇక్కడైతే డిక్లరేషన్ పెట్టినావో ఈ డిక్లరేషన్ మీద నువ్వు చెప్పింది ఏంటి, చేసేది ఏంటి, 12,000 ఏ విధంగా ఇచ్చినామని అడుగుదామంటే మమ్మల్ని అక్కడ పోనివ్వలేదు. పోకుండా పార్టీ ఆఫీస్ లో ఉన్న మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి సాయంత్రం వరకు ఏదైతే వీళ్ళు మంత్రులు వాళ్ళ సొంత ఇంటికి చేరేంత వరకు మమ్మల్ని నిర్బంధంలో ఉంచింది పోలీస్ స్టేషన్ లో, కేఈ పోలీస్ స్టేషన్ లో. ఇలాంటి పరిస్థితులు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీల ప్రభుత్వం కాదండి ఇది, అరెస్ట్ల ప్రభుత్వం, అదే విధంగా నిర్బంధ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే నిజంగానే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది. మీరు ఏ విధంగా పరిపాలిస్తున్నారండి? మీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? ఓకే, కేటీఆర్ ఏమన్నారంటే అసలు మేము మీ బీఆర్ఎస్ నేతలందరూ కూడా మేము అసలు ఏ కేసులకు కూడా భయపడము, మీరు ఎన్నైనా కేసులు పెట్టుకోండి, ప్రజలు మా పక్షాన ఉన్నారు, మేమేంటో ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఓకే, అంతకు ముందు కేటీఆర్ అరెస్ట్ చేస్తారు ఇలాంటి వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ ఒకటే మాట్లాడారు, ఓకే జైల్లో పెట్టుకోండి, కేసు పెట్టండి, నేను జైల్లో ఉండి నా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని వస్తానని మాట్లాడారు. అలాంటప్పుడు మరి అంత భయం, మీరు అంత ఓపెన్ గా మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు ఎందుకు లాయర్ ని వెంట పెట్టుకొని వెళ్లారు? అంటే ఇప్పుడు ఏంటి, ఒకవేళ లాయర్ ని వెంట పెట్టుకొని వెళ్తే మీకు ఆ పాయింట్ తెలుసు, ఒకవేళ లాయర్ ని వెంట పెట్టుకొని వెళ్తే కేసు ఇంకా ఏమీ ఉండదు, నన్ను లోపలికి రానియరు, విచారణ వాయిదా పడుతుంది అని. అగైన్ 9వ తారీఖు కూడా విచారణ రావాలని చెప్పారు కదా ఏసీబీ, మళ్ళీ నోటీసులు ఇచ్చింది కదా, మళ్ళీ అప్పుడు కూడా ఇలాగే చేస్తారా? రైట్, మీరు ఇప్పుడు భయపడుతున్నారా? చెప్తా వినండి. చదువుకున్న వాళ్ళు ఎవరైనా కోర్టుకు గౌరవిస్తారు, చదవాలి. ఎందుకంటే కనీసం జ్ఞానవాన్ని ఉండాలి, లేకపోతే కనీసం లా అన్న కొంచెం తెలిసి ఉండాలి. ఏ విధంగా కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు తీర్పు ఇవ్వలేదు, అత్యుత్సాహం చూపెడుతున్నారు, అరెస్ట్ చేయదు, విచారణ పిలిస్తే వస్తా అని చెప్పారు. విచారణ కూడా లీగల్ గా, ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా చూసుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా వివరిస్తున్నారు. మేము అరెస్ట్లకు భయపడితే మేము గత దూరం ఎందుకు పోతామండి? మేము ఏసీబీ ఆఫీస్ పోవడం జరిగింది, అదే కేటీఆర్ గారు కూడా అక్కడ బయటికి రమ్మన్నారు, మొత్తం లిఖితపూర్వకంగా వాళ్ళకి ఇచ్చిండ్రు, అంత దూరం పోయిండ్రు. ఇప్పుడు ఏంటంటే ఒక్క నిమిషం చెప్పండి, వెళ్ళారు కానీ విచారణ ఎదుర్కోకుండా బయటకు వచ్చేసారు కదా, వెళ్తేనే కదా అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది మనకి. పూర్తిగా వినండి, వీళ్ళు చేస్తున్న కుట్ర మొత్తం తెలుసండి, ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. నేను ఏమంటున్నా అంటే విచారణకు వాళ్ళు రమ్మన్నాము, వచ్చి మేము పోయిన తర్వాత లాయర్ లోపలికి అనుమతించడానికి వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కు కదా అండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవేవో పేపర్ల మీద మొత్తం కంప్లీట్ గా సంతకాలు పెట్టించుకొని ఏ విధంగా అయితే ఇప్పుడు అక్కడ లగచర్ల విషయంలో ఎమ్మెల్యే గారు నెట్ అరెస్ట్ చేసి ఆ విధంగానే వీళ్ళు చేస్తారు తొండి వీళ్ళు. ఎందుకంటే నిజంగా చదువుకునే వ్యక్తులు కాదు వాడు ఉన్నది, అక్రమంగా బ్లాక్ మెయిల్తోని అదే విధంగా ప్రభుత్వాన్ని కూలగొట్టుకొచ్చిన ఒక ముఖ్యమంత్రి ఆడు ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే కొంచెం మా జాగ్రత్త కూడా మాకు ఉంటది కదా. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు మేము అరెస్ట్ అయినా ఒకవేళ ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసినా ప్రజలకు తప్పుదో పోతుంది. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటిది కంప్లీట్ గా చెప్తున్నారు, ప్రభుత్వం నుంచి 55 కోట్లు ఫార్ములా ఈ రేస్ సంబంధించి మేము ఇచ్చినాము,
ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏదైతే మేము డైరెక్ట్ చెప్తున్నాం కదా, అక్కడ జరిగిన విషయం ప్రభుత్వం ఒక హైదరాబాద్ ఇమేజ్ ని, రాష్ట్ర ఇమేజ్ ని పెంచడానికి మేము ఈ రేట్ తీసుకొచ్చాము. దాంతో పాటు ఎందుకంటే పెట్టుబడులు కూడా వచ్చినాయి, దాదాపు 600 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇవన్నీ చూడరు, లాభం చూడరు, ఏం చూడరు. కేటీఆర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయాలి. మీరు చూసండి, ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నా కూడా, చిన్న పిల్లల ఫంక్షన్ ఉన్నా కూడా దాన్ని రేవ్ పార్టీ అని, డ్రగ్స్ పార్టీ అని అప్పుడు అట్లా చేశారు. అదే విధంగా ఎన్ని విధాలుగా చూస్తున్నాం కేటీఆర్ గారి మీద కుట్ర. మీరు దమ్మున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు నిజంగానే కంప్లీట్ గా ఏదన్నా నిజంగానే దొరకబట్టి చేయాలి, కానీ మేము ఏ విధంగా తప్పులు చేయలేదు. ఎందుకంటే నిధులు నియామక విషయాల్లో తెలంగాణకు దాదాపుగా చేశాం. మేము ఎక్కడైతే ఆపినామో అక్కడి మీరు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఈ దీని గురించి మాట్లాడతారు, ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడతారు, ఏ పార్టీకి లేవండి? ఇప్పుడు కాంగ్రెస్ కు 1422 బాండ్స్ ఉన్నాయండి, ఎలక్ట్రల్ బాండ్స్. అదే విధంగా బీజేపీ పార్టీకి 6060 ఉన్నాయి. అదే విధంగా మాకు 1214 ఉన్నాయి. ఇది లీగల్ అండి. ఇది ఒక కంపెనీలు వాళ్ళు ఏదైతే మా పార్టీకి కానీ ఇంకా మా పార్టీకి సంబంధించిన ఏదైతే కార్యకలాపాలకు కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన బాండ్స్ అంతే తప్ప దానిలో అది కంప్లీట్ గా లీగల్ గా ఉంటాయి. మీరు ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఏ రైట్లు వేసుకున్నా మీరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు చేతగానోళ్ళు. మీరు ఏదైతే 6 గ్యారంటీలతో వచ్చిందో ఆ గ్యారంటీల మీద ఫోకస్ చేయాలి తప్ప ఈ అరెస్టులు చేస్తాం, ఇంట్లో బంధు పెడతాం, బయటికి రానియం, ఇది కాదు కదా. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది రాష్ట్రంలో. అంతే తప్ప వీళ్ళతో వచ్చి ఎవరు బాగుపడరండి. వీళ్ళు ఈ సంవత్సరం పాలనలో ఒక్కళ్ళని చూపెట్టండి. ఇప్పుడు నేను ఏదైతే హన్మకొండ చౌరస్తా నుంచి ఇక్కడికి నేను ఏదైతే మా ఇంటికి రైడ్ లో వచ్చాను, ఆ రైడ్ బైక్ నడపటైనా కూడా ఒక చిన్న పిల్లగాడు రాష్ట్ర పరిపాలన చేసినా కూడా వారికి జ్ఞానం ఉండు, ఈయనకి మొత్తం జ్ఞానం లేని వ్యక్తి అనవసరంగా ఎందుకు వచ్చినా మేము బాధపడుతున్నాము. ఏ విధంగా మా అబద్ధాలు చెప్పి పెట్రోల్ రేట్ అన్నాడు, పెట్రోల్ రేట్ బాగా పెరిగినాయి, రాష్ట్ర ప్రభుత్వం బాగా తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు మాకు మొత్తం తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద పెట్రోల్ రేట్లు, అదే విధంగా గ్యాస్ రేట్లు మాకు పూర్తిగా అర్థమైంది. మొత్తం దొంగ మాటలు ప్రభుత్వానికి వచ్చేది, తులం బంగారం పోయింది. అదే విధంగా అన్ని విధాలుగా ప్రతి అంశంలో మోసం చేసిండండి. వృద్ధులను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు. వీళ్ళన్న ఏదంటే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ చూసుకోండి. కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు లైన్ లో ఉంటే వెంటనే చూపెట్టమని 2 లక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ వీళ్ళ ప్రభుత్వం వచ్చింది చూచండి. అదే 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజల చేతిలో చెప్పుదే బదులు తింటారు. ఏమంటారు లక్ష్మీనారాయణ గారు?